సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం రసూలాబాద్ గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పచ్చిమర్ల స్వామిగౌడ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని, ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని గ్రామ సభ తీర్మానం చేసింది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఊరిలో జరిగిన పనులను చూసి గ్రామ ప్రజలు అభినందించడం జరిగింది. గ్రామంలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీఓ వీరరాజు, గ్రామ స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ ప్రజలచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ గ్రామమును ఇలాగే పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పచ్చిమర్ల స్వామిగౌడ్, పంచాయతీ కార్యదర్శి కిరణ్, ఉప సర్పంచ్ సురేష్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి మ్యాక్సిమం అన్ని కూడా మురికి గుంతలు లేకుండా చేశారు. నెక్స్ట్ అందరూ అండర్ డ్రైనేజ్ పెట్టారు కాబట్టి నో ప్రాబ్లం. మ్యాక్సిమం కొంతమంది ఏం చేస్తారు, ఉన్నది చెప్తాయి కదా అని చెప్పేసి ఉల్లిపాయలు చేసి రోడ్డు మీద అట్లా పడేయడం, కూరగాయలు అన్ని రోడ్డు మీద ఇలా ఇసిరేయడం, అలా చేయడం వల్ల కూడా 2 రోజులు చూస్తారు, 3వ రోజు నుంచి 500 రూపాయలు పైన ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. రెండోసారి ఫైన్ పడుతుంది. ప్లాస్టిక్ బయట పడేసినా ఫైన్ పడుతుంది. లిటరీలు ఉపయోగించబడినా ఫైన్ పడుతుంది. సో మీ అందరికి అవగాహనగా మొత్తం సర్పంచ్ గారు అన్నీ చెప్పాడు. సో ఆ విధంగా పాటించుకోండి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇప్పుడు మన స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ సార్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు నమస్కారం. ఈరోజు మనం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సభ. ఇప్పుడు మన ఊరు అంతా అందంగా తయారైంది. ఇదంతా మీ కృషి. ఉపాధి లేబర్ తెచ్చినాం, ఊరు పెద్దలు సహకరించారు, మన సర్పంచ్ అధ్యక్షతన అందరం కలిసి చేసుకున్నాం. ఇక ఈ 30 రోజుల ప్రోగ్రాం ఎప్పుడు అయిపోతుంది? ఎల్లుండి 5 తారీఖు వస్తే అయిపోతుంది. తర్వాత మీకు మేము ఎప్పుడు కనొస్తాం? వారానికో 15 రోజులకు ఒకసారి మేము వస్తాం. మా లేబర్, ఉపాధి లేబర్ ఏం చేస్తారు? మళ్ళీ వేరే పని చేస్తారు. ఇది ఏరు కదా, ఇక అయిపోయింది దీనికి. మరి దీన్ని మళ్ళీ ఎట్లా కొనసాగిద్దాం? ఎప్పటికి ఇట్లే ఉండాలి. దీన్ని ఇట్లే ఉండాలంటే ఏం చేద్దాం? అది మీరు ఆలోచన చేయాలి. ఫస్ట్ నేను ప్రతిసారి లేబర్ పంపను, నేను ప్రతిసారి వచ్చి నేను మస్ట్ రాయను కదా. 1,00,000 వర్కులు ఉంటాయి, దాంట్లో మేము బిజీ అయిపోతాం ఇక. కానీ ఎప్పటికి ఇట్లే ఉండాలి ఈ గ్రామం అంటే ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేసినాము? నీ ఇంటికాడ నీకు సాధనైనా కానీ నువ్వు చేసుకోలే, అయినా కానీ నా లేబర్ పంపించి ఇంటికాడ చేయించినావు. అవునా? మరి అది మారుద్దామా వద్దా? ఎవరి ఇంటికాడ వాళ్ళు పరిశుభ్రతగా పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. సర్పంచ్ సార్ చెప్పినట్టు ఇంకుడు గుంతలకు వాటర్ పోయేటట్టే వేయాలి. అదేమన్నా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఎవరో చెప్పారు కదా, ప్రాబ్లం ఉంటే ఎప్పుడు చూస్తాము, దానికి ఎందుకు ప్రాబ్లం వచ్చేదని చెప్తాం. ఎందుకు వస్తుంది చెప్పన్నా? ఆ చాంబర్లకు ఆ మట్టి పోవడం వల్ల, ఆ మెతుకులు పోవడం వల్ల, లేకుంటే తినేటి ఏమైనా వ్యర్థ పదార్థాలు వేయడం వలన అవన్నీ పోవడం వల్ల నిండిపోతుంది. ఏది ఆ కుండిలో ఉన్న రంధ్రాలు నిండిపోతే దాంట్లో బాగా వాటర్ అయినాక పైకి వచ్చేస్తాయి. అవన్నీ ఏదు కదా, అది వాటర్ తప్ప దాంట్లో ఏం పోవద్దు. వేస్ట్ వాటర్ తప్ప వేరేది ఏది పోతుంది. ఏది పోయినా అది నిండిపోతుంది.